మనసే అందాల బృందావనం. ఇటీవల ఏవిఎం శరవణన్ మరణించినప్పుడు అలనాటి తార కాంచన చూడటానికి ఆటోలో వచ్చారు. మళ్ళీ అంతే సింపుల్గా ఆటో ఎక్కి వెళ్లిన తీరు వైరల్ అయింది. ఆమె సింప్లిసిటీ, భక్తితత్వం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఎందుకింత వైరాగ్యం? ఆమెకేం సంపద లేదా? దాని వెనక ఉన్న వాస్తవం ఏమిటి? మీ దగ్గర ₹1,00,00,000 ఉంటే ఏం చేస్తారు? ఆ కోటిని 2 కోట్లు, 10 కోట్లు, 100 కోట్లు అయ్యేలా శ్రమిస్తారు. పోనీ అప్పుడైనా ఆగుతారా? ధనదాహం తీరనిది. అది అలా పరుగులు పెట్టిస్తూనే ఉంటుంది. సంపదను తృణప్రాయంగా దానమిచ్చే కాంచన లాంటి వారు 100 కోట్లలో ఒకరు ఉంటే ఎక్కువ. అద్భుతమైన అందం, చక్కని బాల్యం, చదువు, ఆటలు, పాటలు అన్నిట్లో ముందే కాంచన. అసలు పేరు వసుంధరాదేవి. కొన్నాళ్ళు ఎయిర్ హోస్టెస్గానూ చేశాక సినిమా అవకాశాలు తలుపు తట్టాయి. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ చిత్రాల్లో చక్కటి నటనతో అభిమానులను కట్టిపడేశారు. అవే కళ్ళు, కళ్యాణ మండపం చిత్రాల్లో ఆమె నటన మర్చిపోగలమా? మా ఊళ్ళో ఒక పడుచుంది, ధైర్యమంటే భయమన్నది. కోట్లు సంపాదించారు. ఏ బంధమైన డబ్బు ముందు బలాదూరే అని కన్నవారే ఆమెను మోసం చేశారు. తెల్ల కాగితంపై సంతకం చేయించుకుని ఆస్తులు స్వాధీనం చేసుకున్నారు. న్యాయ పోరాటం చేశారు కాంచన. తిరుపతి వెంకటేశ్వరుని నమ్ముకున్నారు. అందుకే కోర్టులో గెలుచుకున్న 100 కోట్ల ఆస్తిని తిరుమల తిరుపతి దేవస్థానానికి విరాళమిచ్చేశారు. తాను ఒక యోగినిలా ఆధ్యాత్మిక జీవితం గడుపుతున్నారు. 86 ఏళ్ల వయసులోనూ వన్నె తగిన నటీమణి అంటే కాంచనే. ప్రస్తుతం బెంగుళూరులో ప్రశాంత జీవితం గడుపుతున్న ఈ సీనియర్ నటి అర్జున్ రెడ్డి సినిమాలో హీరో బామ్మగా అలరించారు. Suffering is very personal, Gautam. Let him suffer. సినీ లోకపు తళుకులను, ఐశ్వర్యాన్ని వద్దనుకుని తనకు నచ్చినట్టుగా జీవిస్తున్న కాంచన ధన్యజీవి.